ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతి క్రియేషన్ ఛానల్. ఈ రోజు వచ్చేసి వీడియో వచ్చేసి అండి మా గార్డెన్లో చామంతి పువ్వుల్ని చూపిస్తున్నానండి. ఈ చామంతి పువ్వులు ఇంత మంచిగా విచ్చుకోవడానికి నేను దీనికి ఫర్టిలైజర్ పెట్టాను అవన్నీ మనం వీడియోలో తెలుసుకుందామండి. ఇప్పుడైతే మీకు చామంతి పువ్వుల్ని చూపిస్తున్నానండి. ఇది చూడండి, ఇది వైట్, ఇంకా విచ్చుకోలేదు ఫుల్గా. ఇంకా విచ్చుకుంటే ఇంకా చాలా పెద్దది అవుతుందండి. చూడండి ఎంత పెద్దది. ఇది కాశ్మీర్ వైట్ అంటారు దీన్ని. ఇది ఎల్లో అండి, ఎల్లో కాదు, ఎల్లో ఆరెంజ్లో ఉంది ఈ చెట్టు. ముందు పువ్వులు చూద్దామండి, చూసేసి పువ్వుల్ని ఎంజాయ్ చేద్దాం. తర్వాత దీనికి పెట్టే ఫర్టిలైజర్ నేను చెప్తానండి. ఇది వైలెట్ అండి, పెద్ద పెద్ద పూలు అండి. ఒకే చెట్టుకి చాలా ఎక్కువ అండి. చూడండి మొగ్గలు నింపుగా ఉన్నాయి. ఆరెంజ్, వైలెట్, నేను చామంతులకి ఇచ్చే లిక్విడ్ ఏంటంటే చూపిస్తున్నాను చూడండి. ఇది సర్సో పౌడర్. ఇది సర్సో పౌడర్ అండి. ఇలాగ మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి. ఇక్కడ ఆవు పిడకలండి, ఎండిపోయినవండి, కొంచెం బెల్లం అండి. వీటిల్ని ఈ బాటిల్లో నానబెడతామండి. ఇదిగోండి, ఒక 4 స్పూన్లు ఈ బాటిల్లో వేస్తున్నానండి. ఒక పిడక కొంచెం బెల్లం అండి, నింపు వాటర్ పోసేయాలండి. నింపు వాటర్ పోసేసి మనం 3 రోజులు అలా నానబెట్టాలండి. మూత పెట్టేయాలండి, నీడలో పెట్టుకోవాలండి. 3 రోజులు లేదంటే 4 రోజులండి ఇలాగ నానబెట్టుకోవాలండి. నేను ముందే నానబెట్టానండి. ఇలాంటి డబ్బాల్లో నేను నింపుగా నానబెట్టుకుంటానండి. నాకు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు నేను చాలా కొద్దిగా తీసేసుకొని వాటర్లో కలుపుతానండి. చూడండి, చాలా లిటిల్ తక్కువ అండి, సరిపోద్దులండి. చూడండి ఎంత కొద్దిగా ఈ వాటర్లో కలుపుతున్నానండి. పెద్ద మొక్కలకైతే అండి మనం కొంచెం ఎక్కువ ఇచ్చుకోవచ్చండి. చిన్న మొక్కలు కదా, చామంతులు అంటే చాలా చిన్నవి కదా, ఇలా కలిపేసి మొక్కల మొదట్లోనూ వెయ్యాలండి. మనకి ఇంకా గుత్తులు పువ్వులు వస్తాయి. ఇప్పుడు వేద్దామండి. చూడండి, ఇంకా మనకు పల్చగా కావాలంటే ఇంకా పల్చగా చేసుకోవచ్చండి. ఇంత నేను లిక్విడ్ ఫర్టిలైజర్ తీసుకున్నానండి. బకెట్ నింపు నీటిలో వేసేసాను. ఇప్పుడండి ఇవి మొక్కల్ని మొదల్లో ఇచ్చుకోవాలండి వాటర్ని. ఇవి పూత వచ్చినాయండి, మనం ఇవ్వచ్చు. చాలా పల్చగా చేసుకున్నాం కదా ఈ వాటరు, ఏం అవ్వండి. అలాగే అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. అన్ని మొక్కలకి నేను పెడతాను. అందు విషయమే మాకు ఇంత మంచిగా పూలు వస్తాయండి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి మనం పూల మొక్కలకి, పళ్ళ మొక్కలకి, కూరగాయ మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చండి. కలిపేది మీరు ఎక్కువ కలిపేశారంటే ఆ మొక్కలు ఎండిపోతాయండి.
ఒక పెద్ద బకెట్ వాటర్కి నేను చాలా తక్కువ ఫర్టిలైజర్ వాటర్ కలిపానండి. ఇలాగా మొక్కలు మొదట్లో వేసేసుకోవాలండి. ఇంకా మనకి పువ్వులు గుత్తులు వస్తాయండి. ఏ మొక్కకైనా ఇవ్వచ్చండి. మీరు పల్చగిచ్చినే పర్వాలేదు అండి, కానీ తిక్కిగా ఇవ్వకండి, ఎందుకంటే మొక్క చచ్చిపోతుందండి. ఇదిగోండి మరొక్క మారు చూపిస్తున్నాను. ఇంత పల్చగా ఉండాలండి. ఇంకా దీంట్లో ఇంకా నీళ్లు పడతాయండి, కానీ నేను చాలా తక్కువే ఇచ్చాను. అది పాతది కదా, బాగా నల్లగా ఉందండి. ఇలాగ అన్ని మొక్కలకి వాటర్ పెడుతండి. మన పూత చక్కగా మన గార్డెన్ పూల వనంలాగా నిండిపోతుందండి. చూడండి. ఇది చాలా తక్కువ ఖర్చు అండి. ఆన్లైన్లోనండి సరసో పౌడర్ దొరుకుతుంది. దొరక్కపోతే మనము ఆవాల్ని చక్కగా మిక్సీ పట్టి క్లాత్ మీద టిష్యూ పేపర్లో క్లాత్ పైన వేసండి, నూనె అంతా తీసేసేయాలండి. తీసేసి ఆరబెట్టాలండి. ఆరబెట్టేసి చక్కగా 2-3 రోజులు ఆరబెట్టి అది కూడా యూజ్ చేయొచ్చండి. దాంట్లో బెల్లం మాత్రం కంపల్సరిగా వెయ్యండి. మీరు బెల్లం వేస్తే అది బాగా అంటే ఫర్మెంటేషన్ జరుగుతుందండి. అప్పుడే మనకి పువ్వులు బాగా వస్తాయండి. ఇది ఊరేటప్పుడండి వాసన వస్తుంది. అంత విషయం మీద ఏ డబ్బాలని పెడితే మీరు లిడ్ పెట్టుకోండి. లిడ్ పెట్టుకుంటే మనకి స్మెల్ అనేది రాదు. చాలా తక్కువ బకెట్ వాటర్లను ఒక 100 ml కలుపుకుంటే సరిపోతుందండి. దానికన్నా ఎక్కువ కలపకండి, ఎందుకంటే నేను ఇస్తున్నాను కదా. సమ్మర్లో అయితే ఇంకా తక్కువ కలుపుకోవాలండి. నేను ఇలాగా నా మొక్కల్ని కాపాడుకుంటానండి. గులాబీలకు కూడా ఇస్తండి, బాగా పూలు పోస్తాయండి. మా గార్డెన్కి కొత్త ప్లాంట్ అండి ఇది లవంగా చెట్టు అని ఇచ్చారు, పెట్టుకున్నాను, చిగుళ్ళు వస్తున్నాయి. ఇది చూడండి పిటోనియా. ఈ సంవత్సరం పిటోనియాలు తెచ్చుకున్నాను. తుఫాను మూలంగా అండి పిటోనియాలు మాకైతే ఎక్కువ రాలేదు. ఇదండి వైట్ గుత్తు అనమాట. బంతులండి బాగా విచ్చుకొని బరువుకి కింద పడిపోయావండి బంతులు. ఇది ఆరెంజ్ బంతులు అనమాట. పడిపోతే నేను కొంచెం దానికి కట్టానండి. ఇది బటర్ఫ్లై చెట్టు అండి. ఎప్పుడు ఇది ఇలా పూస్తూనే ఉంటుంది. చూడండి, ఇంక మొగ్గలు ఇచ్చుకోలేదు. నేను నర్సరీ నుండి తెచ్చుకోనండి. నేను అంటే ఉన్న చెట్టుల్నే నేను ప్రిపేర్ చేసి చిన్న అంటులు నాటుకొని నేను ఇన్ని పూలు చెట్లు చేసుకుంటానండి. ఇది రౌండ్ వైట్ అండి, చూడండి బంతిలాగా ఉంటుంది. చిన్న రేఖ ఇందాక చూపించిందండి, అది పెద్ద రేఖ అండి. ఇది బోన్ చేయి మాదిరిగా చేస్తున్నానండి. ఇది జెడ్ ప్లాంట్. ఇక్కడ కూడా అండి వృక్షం మాదిరిగా ఇది ఎడేనమేనండి.
వింటర్లో ఎడేనం పూత పూయదండి, కానీ మా ఇంట్లోనూ ఎప్పుడూ పూస్తూనే ఉంటాయండి ఎడేనం చెట్లు. ఇది పిటోనియం అండి, ఇది రెడ్. గడ్డి చామంతి, గడ్డి గులాబీ అంటారండి. పూలు ఇంకా పూయలేదు, కొత్తదే. పెద్ద పూలు వస్తాయండి గులాబీ మాదిరిగా. చూడండి, దూరం నుండి చూపిస్తున్నాను. ఒక చెట్టుకి ఫుల్ ఫ్లవర్స్ అండి, 200 ఫ్లవర్స్ లాగా వస్తాయండి. చూడండి దూరం నుండి అలాగా పైకి గోడ పైన లుక్ వేద్దామండి. ఇవి కూడా చామంతులేనండి. ఒక కుండీలోనూ వైలెట్ అండి, వైట్ పెట్టాను. ఇది ఎడీనం అండి. చూడండి ఎడీనం ఎలాగొచ్చింది. మార్నింగ్ విచ్చుకుంటుంది ఆ పూలండి. కొత్త ప్లాంట్ అండి, మీకు చూపిస్తున్నాను. ఇది లోటస్ అండి, నేను కొత్తగా కొనుక్కున్నాను. ఆకులు వచ్చాయండి. ఇంకా ఇది శీతాకాలం కదా, పూత అయితే రాలేదు. ఇది రెగ్యులరీ పువ్వు వస్తుంది అని చెప్పారండి. ఈ చల్లో ఏమొస్తాయండి. చూడండి టబ్లో పెట్టుకున్నాను. ఇది ఒక ఎడేనం అండి, ఇది రెడ్. చెప్తున్నాను కదండి. అలాగే అండి, ఇది ఒక ఫ్లవర్ చెట్టు అండి. ఇది రెడ్ కలర్ పూస్తుంది. దీని పేరైతే నాకు తెలియదు, కానీ అంటే ఒక మారు పూసిందంటే అండి 2-3 months అండి ఫ్లవర్స్ ఉంటాయండి. అలాగే మీకు జామ చెట్టు ఒకటి చూపిస్తున్నానండి, గార్డెన్లో ఉంది. ఇక్కడ ఒక పడి లేచిన టమాటా మొక్క అండి. ఇది నా హోమ్ గార్డెన్. ఇది లెమన్ గ్రాస్ అండి. అలాగే గులాబీ అండి, గులాబీలు చూడండి బాగా వచ్చాయి. ఇంకా గులాబీలు రాలేదు, పూత వచ్చింది, మొగ్గలు ఉన్నాయండి. చెట్టు అయితే హెల్దీగా ఉంది చూడండి. ఇక్కడ ఒక గులాబీ అండి, ఇది కూడా పువ్వు రాలేదు. కింద ఒక ఫ్లవర్స్ మీకు చూపిస్తానండి. ఈ ఫ్లవర్స్ అండి కదంబం ఫ్లవర్స్ అంటారండి. ఈ లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఈ ఫ్లవర్స్. మా ఇంటి ఎదురుగా చెట్టు ఉంది, పెద్ద చెట్టు ఉందండి. మీకు చూపిద్దామని నేను తీసుకొచ్చానండి. నేను శుక్రవారము మంగళవారం కోసండి దేవుడికి పెడతానండి. ఈ ఫ్లవర్ చాలా తక్కువ దొరుకుతాయండి. ఇలా కదంబం చెట్లు ఉంటే మనకి పూలు దొరుకుతాయండి. అమ్మవారికి చాలా ఇష్టమైన ఫ్లవర్ అండి. అలాగే నేను హోమ్ గార్డెన్ అన్నాను కదా, ఇక్కడేమో బచ్చల కూర చిన్న టబ్బల్లో వేసుకున్నానండి, నాకు ఇంటికి సరిపోతుంది. పాలకండి, పాలక్ కూడా టబ్లో పెట్టుకున్నానండి. చూడండి చక్కగా వచ్చింది. ఇది పుదీనా కూర అండి. మనం ఇలాగా చిన్న టబ్బల్లో పెట్టుకుంటే మంచిగా మనం ఇలాగా తుంచుకొని మన కూరల్లో వేసుకుంటే అండి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ టబ్బల్లో పెంచుకున్న ఆకుకూరలు. ఇది పాలకే, బయట కొంటే మనకు దొరుకుతుంది, కానీ ఒక్క మారు మీరు ఇలా వేసుకున్నారంటే ఇంకా ఆ పప్పు అంటే పాలక పప్పు మీరు వదలరండి, అంత టేస్ట్ ఉంటుంది. ఇందాక చూపించాను కదండి, అదే ఫ్లవర్స్ చెట్టు చిన్న టబ్లో విడివిడిగా నాటుకున్నాను, ఇంకా ఫ్లవర్స్ రాలేదు. ఈ చెట్టు అండి పెద్ద చెట్టు ఎడీనము.
అంటే ఇప్పుడు సీజన్ కాదు కదా, ఇలాగా కాపు వస్తుందండి కాయలు. అన్ని చెట్లకి ఎడేనియం చెట్లకి రావండి, కొన్ని దేశీ చెట్లకే కాయలు వస్తాయండి. ఆ కాయలు మనం ఎండబెట్టి మళ్ళీ నాటుకుంటే ఎడేనియం మొక్కలు వస్తాయండి. ఇది డాలియా అండి, ఇప్పుడే కదా నాటాను. ఇంకా చెట్టు అయితే గ్రోత్గా ఉంది, పూత రావడానికి టైం పడుతుంది. చామంతులు నాకు వేగమే పూసాయండి. బంతి నిండా మొగ్గలు ఉన్నాయి. ఇక్కడ బుల్లి, ఇది హ్యాంగింగ్ పెట్టుకుంటారండి. నేను చిన్న టబ్లోనే చిన్న కుండీల్లో నాటాను, ఫ్లవర్స్ కూడా వచ్చింది. ఇది హ్యాంగింగ్ బాస్కెట్ కింద ఫ్లవర్సేనండి, మంచిగా నిండుగా పూస్తుంది. ఇది అల్లం అంటే కూరల్లో పెట్టి వేసేటప్పుడు కొంచెం మొక్క వచ్చింది, అది నాటేశానండి, ఇలా వచ్చింది. ఇది ఎడేనియం అండి. ఇది మార్నింగ్ ఎవ్రీ సీజన్లో పూస్తుందండి. మార్నింగ్ గ్లో అంటారు, చిన్న చిన్న పువ్వులు. ఇవ్వండి చిన్న మొక్కలే, ఎడేనియం మొక్కలు నేను నాటుకున్నాను. ఇదిగోండి గులాబీ, చూడండి ఎంత మంచిగా గులాబీ పువ్వులు వచ్చాయి. ఇది లైట్ షేడ్ అండి. ఎడైన మొక్కలు నేను చెప్పాను కదా, ఇగో ఆ గింజలని ఇలా నాటుతండి, చిన్న మొక్కకే ఫ్లవర్స్ వచ్చాయండి. ఇవి దేశీ, ఇవి ఇలా అనమాట నాటేసుకున్నాను. ఈ గులాబీ ఎంత పెద్ద ఫ్లవర్ చూడండి. అలాగే ఇవి సీజనల్ అండి, ఇవి తెచ్చుకొని నాటుకున్నాను. ఇవి అంటే మనకి వింటర్ సీజన్ అంతా ఇలా పూస్తూనే ఉంటాయండి. ఇక్కడ ఒక గులాబీ అండి, ఇది పింక్ కలరు చూడండి. ఇది ఫుల్గా అయితే ఇచ్చుకోలేదు, ఎంత పెద్ద ఫ్లవర్ అండి. ఇచ్చుకుంటే చాలా పెద్ద ఫ్లవర్ అవుతుందండి. నేను చూపించాను కదా మీకు లిక్విడ్ ఫర్టిలైజర్ నేను ఇస్తానని, అది ఇంక ఇచ్చుకోలేదు. ఇంకా 3-4 డేస్ అవుతుందండి. నేను గులాబీలు ఎక్కువ పెంచుకోలేదండి. మరొక్క మారండి మా గార్డెన్ చూపించి మీ సెలవు తీసుకుంటానండి. వింటర్ గార్డెన్, వీళ్ళు చామంతులు. ఇలా మనకి ఫ్లవర్స్ రావాలంటండి కొంచెం శ్రమ తీసుకుంటండి ఫ్లవర్స్ నింపుగా పూస్తాయండి. నాకు ఇలా గార్డెన్ పెంచుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అండి. మార్నింగ్ లెగ్సి అలాగా గార్డెన్లోకి వచ్చేస్తానండి, ఇక్కడే టీ తాగుతాను. చాలా టైం అండి నేను స్పెండ్ చేసేది నా గార్డెన్లోనేనండి. చామంతులు పూసేటప్పుడు అండి దేవుడి కోసం అని ఒక 2 కుండీలు ఉంచుకుంటానండి. ఉంచుకొని ఆ కుండీల్లో పూసే పువ్వులండి దేవుడికి పెట్టుకుంటాను. ఇలా చెట్లతో పువ్వులు ఉంచుకోవడము నాకు ఇష్టం అండి. మళ్ళీ ఇపిటోనేమండి, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. మీ శాంతి. ఓకే అండి, బాయ్.